కాంగ్రెస్ హామీలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంతలు లేని వ్యాఖ్యలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని 13 నెలల తర్వాత స్పీకర్ స్వయంగా ఆర్థిక లోటుపై మాట్లాడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఏడాది పాలనలోనే 1.43 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఒక ప్రభుత్వాధినేత ఒక పార్టీ తలుచుకుంటే ఆ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎటువంటి వెలుగు మార్పు అభివృద్ధి సాకారం చేయవచ్చు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన తెలంగాణ ప్రజలందరూ కూడా అనుభవించారు. ఆ రకంగా పాలన సాగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది. దేశాన్ని పాలించినటువంటి పార్టీ ఈరోజు స్వయంగా స్పీకర్ గారే అంటా ఉన్నారు, మేము చాలా ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చినాం, అవి అమలు చేయడం సాధ్యం కాదు అనేటువంటి మాట స్వయంగా ఈ రాష్ట్ర శాసనసభకు స్పీకర్ అయినటువంటి వారు అంటుంటే, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, కొన్ని హామీలు అయితే అధికారం చేపట్టినటువంటి మరుక్షణమే అమలు చేస్తామన్నారు, కొన్ని హామీలను 100 రోజులలో చేస్తామన్నారు, కొన్ని హామీల్ని మరి అధికారంలో కొనసాగేటువంటి కాలంలో పూర్తి చేస్తామన్నారు. ఈ రకంగా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయక తెలంగాణ అంటే మరొక్కసారి ఆత్మహత్యలకు కేరాఫ్గా దిగజార్చుతున్నటువంటి దుర్మార్గపు పాలన తెలంగాణలో కొనసాగుతున్నది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అవుతున్నటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటువంటి డిమాండ్తో ఈ దేశానికి స్వాతంత్రం సముపార్జించి పెట్టి ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు వస్తుందని ఆశించినటువంటి ఆ మహానుభావుని వర్ధంతి సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఈ ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఏకోన్ముఖంగా గాంధీ గారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించుకుంటా ఉన్నారు. గాంధీ గారి ఆత్మ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆవహించి వాళ్ళలో నిజాయితీని తట్టిలేపి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దిశగా వారి ఆత్మ వారిని నడిపించాలని